హలో డియర్ సర్వీస్ ఇంజనీర్స్, ఈరోజు వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ కోసం డిస్కస్ చేద్దాం. అది ఏంటి అంటే చాలామందికి డౌట్ ఉంటుంది, ఏంటి అంటే రేడియేటర్కి ఇంటర్కూలర్కి డిఫరెన్స్ ఏంటి అనేది. ఓకే, ఫస్ట్ ఈ వీడియోలో మనం ఆ రెండు డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ రేడియేటర్ అనేది మనం ఇంజిన్ కూల్ చేయడానికి యూజ్ చేస్తాం. కూలెంట్ని ఇంజిన్కి సర్క్యులేట్ చేసి ఆ హీట్ని మళ్ళీ రేడియేటర్లోకి తెచ్చి కూల్ చేసి మళ్ళీ ఇంజిన్ హీట్ అయ్యే పార్ట్స్కి సర్క్యులేట్ చేస్తారు. ఇది కంటిన్యూ ఇంజిన్ తిరిగేంతసేపు అయ్యే ప్రాసెస్. ఈ ప్రాసెస్ మొత్తం రేడియేటర్ చేస్తుంది. సో ఇప్పుడు ఇంటర్కూలర్ అనేది ఎయిర్ టు ఎయిర్ అనమాట. అంటే చూడండి, టర్బో చార్జర్ అవుట్ అనేది మనకి ఇంటర్కూలర్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇందులో హీట్ ఎక్స్చేంజ్ ఎలా అవుద్ది అంటే ఎయిర్ టు ఎయిర్. టర్బో చార్జర్ నుంచి ట్రాప్ అయిన ఎయిర్ హీట్గా ఉంటుంది. ఆ హీట్ అనేది ఇంటర్కూలర్కి ఇస్తారు. ఆ ఇంటర్కూలర్ అనేది హై ప్రెజర్గా ట్యూబ్స్లోంచి ఫిన్స్లోంచి ఆ హీట్ ఎయిర్ని కూల్ చేసి మళ్ళీ కంబర్షన్ ఛాంబర్లోకి పంపిస్తుంది అనమాట. అంటే రేడియేటర్ ఏం చేస్తుంది, హీట్ కూలెంట్ వస్తుంది, దాన్ని కూల్ చేసి మళ్ళీ హీట్ అయ్యే ప్లేస్కి సర్క్యులేట్ చేస్తుంది. ఇందులో ఏంటి అంటే టర్బో నుంచి కానీ సూపర్ చార్జర్ నుంచి కానీ వచ్చే ఎయిర్ని ఇది కూల్ చేసి మళ్ళీ కంబర్షన్ ఛాంబర్కి పంపిస్తుంది అన్నమాట. ఇది ఇంటర్కూలర్ యొక్క ఫంక్షన్. మ్యాక్సిమం ఇప్పుడు వచ్చిన అన్ని మోడల్స్లో ఏంటి అంటే రేడియేటర్ అండ్ ఇంటర్కూలర్ రెండు అనేవి ఒకే దాంట్లో ఇన్స్టాల్ చేసేస్తున్నారు. దీనివల్ల ఏంటి అంటే రేడియేటర్ హీట్ ఎక్స్చేంజరే, ఇంటర్కూలర్ కూడా హీట్ ఎక్స్చేంజరే. సో ఈ రెండు ఒకే డీజిల్ ఇంజిన్స్లో ఏంటి అంటే మనకి రేడియేటర్, ఇంటర్కూలర్ ఫ్రంట్లో ఇన్స్టాల్ చేస్తారు. ఈ ఫ్రంట్లో ఏంటి అంటే మనకి హై స్పీడ్గా ఫ్యాన్ రొటేట్ అవుతుంది కదా. సో అక్కడికి వచ్చిన కూలెంట్ అట్ ఎ టైం కూల్ అవుద్ది. అలానే ఇంటర్కూలర్లో కూడా వచ్చే ఎయిర్ కూడా కూల్ అవుతుంది. ఇది మనం డీజిల్ ఇంజిన్స్లో ఫ్రంట్ సైడ్ మనం సింపుల్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో అదే నేను మీకు చూపిస్తాను. ఇంకా ఇందులో ఇంకో బెనిఫిట్ ఉంది. అది ఏంటి అంటే చూడండి, ఇప్పుడు కంబర్షన్ ఛాంబర్లో డీజిల్ బర్న్ అయ్యి చాలా హీట్ ప్రొడ్యూస్ అవుద్ది. సో ఆ టైంలో మనకి ఇంజిన్ కంటిన్యూస్గా టెంపరేచర్ రైజ్ అవ్వకుండా ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు చూడండి ఇంటర్కూలర్ పని ఏంటి, టర్బో నుంచి ట్రాప్ అయిన ఎయిర్ని కూల్ చేసి కంబర్షన్లోకి పంపించడం. సో ఈ కంబర్షన్లోకి వెళ్ళేది టర్బో చార్జర్ నుంచి వచ్చింది వేడిగా ఉంటుంది, ఇంటర్కూలర్ నుంచి బయటికి వెళ్ళేది కూల్ ఉంటుంది. సో ఈ కంబర్షన్ ఛాంబర్లోకి వెళ్ళగానే టెంపరేచర్ కొంచెం నార్మల్ అవుతుంది, కంబర్షన్కి మళ్ళీ పెరుగుద్ది, మళ్ళీ ఈ ఇంటర్కూలర్ నుంచి వచ్చేది కూల్ అవుతుంది. ఇలా అనమాట కంటిన్యూగా ప్రాసెస్ అవుతుంటుంది. సో ఎట్ ఏ టైం ఒకేసారి కంటిన్యూస్గా టెంపరేచర్ రేజ్ అవ్వకుండా మ్యాక్సిమం టెంపరేచర్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇంటర్కూలర్ అనేది యూజ్ అవుతుంది. సో రేడియేటర్కి ఇంటర్కూలర్కి డిఫరెన్స్ ఇంకొకటి ఏంటి అంటే రేడియేటర్ అనేది లో కాస్ట్లో ఉంటుంది, బట్ ఇంటర్కూలర్ అనేది చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే హై ప్రెజర్ని తట్టుకోవాలి. సో దానికి యూజ్ చేసే మెటీరియల్ కొంచెం హెవీగా ఉంటుంది కాబట్టి కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది. అది ఇంటర్కూలర్. సో ఫస్ట్ రేడియేటర్ ఎలా పనిచేస్తుంది, ఇంటర్కూలర్ ఎలా పనిచేస్తుంది అన్నది చూద్దాం. ఫస్ట్ మనం ఫిజికల్గా చూసుకుంటే చూడండి, ఫ్రంట్ సైడ్ రేడియేటర్ సిస్టమ్ ఉంటుంది కదా, రేడియేటర్ బ్యాక్ సైడే మనకి ఇంటర్కూలర్ కూడా ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, సో రేడియేటర్లో కూలెంట్ సర్క్యులేషన్ అవుతుంటుంది, ఇంటర్కూలర్లో ఎయిర్ సర్క్యులేషన్ అవుతుంటుంది. ఇది ఎక్కడి నుంచి ఇంటర్కూలర్కి కనెక్షన్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ మనం న్యాచురల్ ఎయిర్ నుంచి ఒక ఎయిర్ పైప్ ఉంటుంది, ఆ ఎయిర్ పైప్ నుంచి ఎయిర్ ఫిల్టర్ కనెక్షన్ ఉంటుంది. అందులో న్యాచురల్ ఎయిర్ మొత్తం ఫిల్టర్ అయ్యి క్లీన్ ఎయిర్ అనేది టర్బోలోకి ఎంటర్ అవుతుంది. టర్బోలోకి ఎంటర్ అయిన తర్వాత ఇది ఎక్కువ ట్రాప్ చేసుకుంటుంది కాబట్టి ఆ ట్రాప్ చేసుకున్న ఎయిర్ డైరెక్ట్ ఇంటర్కూలర్లోకి వస్తుంది. ఈ ట్రాప్ అయిన ఎయిర్ ప్రెజర్కి హీట్ వల్ల సో ఇంటర్కూలర్ కూల్ చేసి కంబర్షన్లోకి పంపిస్తుంది. సో ఇది ఇంటర్కూలర్లో నుంచి. రేడియేటర్ ఏం చేస్తుంది అంటే ఇంజిన్ ఒక సర్టెన్ టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత అందులోంచి కూలెంట్కి సర్క్యులేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. చూడండి, ఇంజిన్ పైన మనకి కూలెంట్ పైనుంచి సర్క్యులేట్ అవుతుంది, మళ్ళీ కింద నుంచి ఇంజిన్ నుంచి పైనుంచి రేడియేటర్లోకి వస్తుంది. పైనుంచి కిందకి డ్రాప్ అయ్యేలోపు ఫ్యాన్ ఉంటుంది కదా మధ్యలో, అది హై స్పీడ్తో తిరగడం వల్ల హీట్ అనేది
రెడ్యూస్ అవుతుంది మొత్తం. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఈ రేడియేటర్ ఏం చేస్తుంది అంటే ఇంజిన్ కంబర్షన్లో హీట్ని కూల్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ చూడండి, మనకి రేడియేటర్ మొత్తం కూలెంట్ అనేది ఉంటుంది. ఓకే, ఫస్ట్ దీన్ని వాటర్ పంప్ అంటారు, ఇది ఫ్యాను. ఓకే, ఈ వాటర్ పంప్ ఇంజిన్తో పాటు తిరుగుద్ది కదా. సో తిరిగేటప్పుడు ఏంటి అంటే ఒక సర్టెన్ టెంపరేచర్ రీచ్ అయింది అనుకోండి ఇంజిన్, సో ఇక్కడ మనకి థర్మోస్టాట్ అనే ఇగోండి ఇది ఉంది కదా, ఇది కూలెంట్ టెంపరేచర్. ఈ టెంపరేచర్ ఎప్పుడైతే సర్టెన్ టెంపరేచర్ రీచ్ అయిన తర్వాత ఇక్కడ థర్మోస్టాట్ అనే ఒక పార్ట్ ఉంటుంది. ఇది ఏమవుద్ది అంటే ఓపెన్ అవుద్ది అనమాట. అంతవరకు క్లోజ్లో ఉంటుంది సర్టెన్ టెంపరేచర్ వచ్చేంత వరకు. సో టెంపరేచర్ వచ్చిన తర్వాత అది ఓపెన్ అయితే ఇప్పుడు ఎలాగా ఈ వాటర్ పంప్ తిరుగుతుంటుంది కదా, పంపు తిరగటం వల్ల సో కూలెంట్ అనేది ఎక్కడికి పంపింగ్ అయిన కూలెంట్ మొత్తం ఇక్కడ నుంచి అక్కడ వరకు సర్క్యులేట్ అయ్యి లోపల ఫిన్స్ ఉంటాయి అన్నమాట. రేడియేటర్కి ఫిన్స్ ఉంటాయి. ఓకే, ఆ ఫిన్స్లోంచి జారుతూ ఉంటాయి అన్నమాట కూలెంట్. ఈ హీట్ కూలెంట్ అంతా పైనుంచి కింద వరకు అలా జారుతూ ఉంటుంది. సో జారేటప్పుడు మనకి ఎలాగా ఇది ఉంది కదా ఫ్యాన్, ఆల్రెడీ అప్పటికే హై స్పీడ్లో తిరుగుతుంటుంది. సో మనం దీంట్లో ఇక్కడ చిన్న ఫార్ములా అంటే మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా చూడండి, బార్బర్ షాప్కి వెళ్ళారనుకోండి, బార్బర్ షాప్లో మనకి వాడు ఒక స్ప్రే చేస్తాడు, మన హెయిర్ పైన వాటర్ స్ప్రే చేస్తారు. ఓకే, అది ఎలా ఉంటుంది అంటే మనకి ప్రెజర్గా బయటకు వచ్చింది అనుకోండి మ్యాక్సిమం కూల్ అయిపోద్ది అనమాట. అంత ప్రెజర్గా మనం దేన్నైనా హీట్ని పంపించినా సరే బయటకు వచ్చేటప్పుడు కూల్ అయిపోద్ది. సో అదే ఫార్ములా ఇక్కడ కూడా యూజ్ అవుద్ది. ఏంటి అంటే హీట్ మొత్తం ఒకే దగ్గర కాకుండా వీళ్ళు డివైడ్ చేసేస్తుంది అనమాట. అందులో ఉండే ఫిన్స్ డివైడ్ అయిపోద్ది ఆ హీట్ మొత్తం. ఈ బ్యాక్ సైడ్ నుంచి ఫ్యాన్ ఫోర్స్గా గాలిని ప్రెజర్ పంపింగ్ చేయడం వల్ల ఫ్యాన్ తిరుగుద్ది కదా. సో బ్యాక్ నుంచి ప్రెజర్గా ఎయిర్ బయటకు వెళ్తుంది. సో ఆ హీట్ కూడా ఆ ప్రెజర్కి బయటకు వెళ్ళిపోద్ది అనమాట. సో అక్కడ నుంచి కిందకి మళ్ళీ కలెక్ట్ అవుద్ది. కింద కూడా సేమ్, పైన అయితే ఎలా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఒక వాటర్ సర్క్యులేషన్ అవుద్దో కింద కూడా సర్క్యులేషన్ అయిన వాటర్ మొత్తం ఇదిగోండి ఇది కూల్ అవుద్ది కదా, ఇక్కడికి కూల్ అయిపోయి వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంజిన్ లోపలికి ఎంటర్ అవుద్ది అనమాట. ఇంజిన్ లోపలికి ఎంటర్ అయ్యి కూల్ చేసుకొని మళ్ళీ ఆ హీట్ అయిన కూలెంట్ పైకి వచ్చి పైనుంచి మళ్ళీ కిందకి వెళ్ళి ఇది కంటిన్యూ ప్రాసెస్ అవుతుంటుంది అనమాట. ఇది రేడియేటర్ ఇలా వర్క్ అవుతుంది. సో ఇందులో ఉండే పార్ట్స్ ఏంటంటే అంటే చూడండి, రేడియేటర్ ఉంటుంది, హోసెస్ ఉంటాయి, వాటర్ పంపు, ఫ్యాను, అలానే థర్మోస్టాట్ ఉంటుంది, రేడియేటర్ క్యాప్ ఇది, దాంతోపాటు ఇక్కడ కూలెంట్ రిజర్వ్ ట్యాంక్ ఉంటుంది. సో ఇవన్నీ ఏం చేస్తాయంటే చూడండి, ఆ రిజర్వ్ ట్యాంక్ ఫంక్షన్ ఏంటి అనేది నేను చెప్తా. చూడండి ఇక్కడ కనపడుతుంది కదా, దీన్ని కూలెంట్ రికవరీ ట్యాంక్, రిజర్వ్ ట్యాంక్ ఏదైనా అనుకోండి పర్లేదు. ఇందులో ఏంటి అంటే మనం కూలెంట్ ఫిల్ చేస్తాం. ఇది ఇప్పుడు యూజ్ అవుద్ది అంటే చూడండి, ఎప్పుడైనా మన కూలెంట్ తక్కువ అయింది అనుకోండి, రేడియేటర్లో లెవెల్ కన్నా తక్కువ అయింది అనుకోండి, ఇప్పుడు ఇది మనకు కనపడుతుంది, ఇది నార్మల్ క్యాప్ కాదనమాట. చూడండి ఇది ఒక సర్టెన్ టెంపరేచర్ వచ్చేటప్పటికి ఇది ఎలా మారుద్ది అంటే చూడండి ఇలా యాక్షన్ ఉంది కదా, ఇదేమవుద్ది అంటే ఒకవేళ రేడియేటర్లో ప్రెషర్ ఎక్కువ, టెంపరేచర్ ఎక్కువ, ఓవర్ బాయిలింగ్ అయ్యి టెంపరేచర్ ఎక్కువైంది అనుకోండి, ఆ కూలెంట్ ఇందులోకి వచ్చేస్తుంది. ఓకే, ట్యాంక్లోకి వచ్చేస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా సరిపోలేదు అనుకోండి, సో దీంట్లో నుంచి తీసుకుంటుంది అనమాట. సో మనకి దీంట్లోకి వెళ్ళాలి అన్న కూలెంట్ రిజర్వ్ ట్యాంక్లోకి మనకి కూలెంట్ వెళ్ళాలి అన్నా రావాలన్నా ఆ స్ప్రింగ్ యాక్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకే, సో ఈ రిజర్వ్లోనే మనకు అర్థమవుద్ది కదా ఏంటి అనేది. కావాలనుకునేటప్పుడు ఇస్తుంది, ఎక్కువ అయ్యేటప్పుడు ఇందులో స్టోర్ చేసుకుంటుంది. ఇది అన్నమాట. ఓకే.